ఫుడ్కి వెళ్దామని స్ట్రీట్ ఫుడ్కి తీసుకొచ్చాను. తియ్యి నేను ఒక్కనేనా నువ్వు తీయాలి. ప్రేమ ఇవ్వండి అమ్మ చాలు మాకు. అట్లనే ఒక బొగ్గు కూడా ఇవ్వండి అమ్మ, అది నిప్పుది. వింగ్స్ కావాలా లాలీపాప్ కావాలా? నువ్వు ఏది ఇచ్చినా తిరుడే వింగ్సే. విషం ఎత్తుందా అయితే? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏ ఇయర్ రింగ్స్ కొంటావా రాజు? ఇయర్ రింగ్స్ నైట్ స్ట్రీట్ ఫుడ్ కి వచ్చి ఇయర్ రింగ్స్ కొని పండ్ల పని ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? గీ దొరికాయా నాకు? నైట్ ఇది ఎంత బాగుంటది అనుకున్నా. ఎంత డబ్బులు? ఒక ఐస్ క్రీమ్. అయ్యో ఐస్ క్రీమ్ కూడా ఏ టైం అయినా తింటే అరగొద్దా? అరగొద్దా? పుడితే మహేష్ బాబుకి ట్రెండ్ వేస్తాను వెళ్ళి. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు విషయం చెప్పాలి. చాలా మంది అయితే హెయిర్ గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, లేడీస్ అయినా జెంట్స్ అయినా. వింటర్లో అయితే హెయిర్ అంతా డ్రై అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకైతే. అండ్ చాలా మందికి అయితే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ఈ సమ్మర్లో ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లం పెట్టుకుంటే ఆ ఇచ్చింగ్ ఉంటుంది స్కాల్ప్కి. సో ఇక చెప్పలేము, ఆ ఇచ్చింగ్తో బాధపడుతూ ఉంటాం. కాబట్టి డాండ్రఫ్ అనేది పోగొట్టడానికి చాలా మంది అయితే లెమన్ యూజ్ చేస్తారు. ఈ లెమన్ వాడడం వల్ల హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, గ్రే అవుతుంది, కొంతమందికి వైట్ అవుతూ ఉంటుంది. సో డాండ్రఫ్ అనేది రిమూవ్ చేయడానికి, మన హెయిర్ అనేది స్ట్రాంగ్ గా ఉండడానికి మమా ఎర్త్ వాళ్ళు రీసెంట్ గా ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. ఆ ప్రొడక్ట్స్ ఏంటి అంటే, మమా ఎర్త్ వాళ్ళు లాంచ్ చేసిన ఆ ప్రొడక్ట్స్ ఇవేనండి. లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్, లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి లెమన్ అండ్ జింజర్ తోని తయారు చేశారు. లెమన్ వచ్చేసి డాండ్రఫ్ ని పోగొడుతుంది అండ్ ఫ్లేక్స్ ని కూడా. అండ్ జింజర్ ఇచ్చింగ్స్ ని పోగొట్టి స్కాల్ప్ కి రిలీఫ్ ని కలిగిస్తుంది. నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారు. ఈ ప్రొడక్ట్స్ ని లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ ప్రొడక్ట్స్ ని 2 వీక్స్ నుంచి వాడుతున్నాను. నాకు డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోయింది, హెయిర్ కూడా స్మూత్ అయిపోయింది. ఈ ప్రొడక్ట్స్ ని ఎలా వాడాలో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ షాంపూలో యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ ఉండడం వల్ల జుట్టును స్ట్రాంగ్గా చేసి హెల్దీగా ఉంచుతుంది. 100% డాండ్రఫ్ని రిమూవ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. సో ఇప్పుడైతే షాంపూ ఎలా యూజ్ చేసాను చూసారు కదా. అండ్ కండిషనర్ కూడా అప్లై చేయడం చూపిస్తాను. దీని టెక్స్చర్ కూడా థిక్గా ఉంటుంది అండ్ స్మెల్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ రకంగా కండిషనర్ అనేది అప్లై చేయడం వల్ల ఈ కండిషనర్ వచ్చేసి హెయిర్ ని స్మూత్ గా ఉంచుతుంది. సో హెయిర్ అనేది వాష్ చేసుకొని చూపిస్తాను. కండిషనర్ అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ అయ్యాక హెయిర్ ఇలా ఉంది ఫ్రెండ్స్. అండ్ యూ కెన్ సీ మై హెయిర్ ఎంత స్మూత్గా ఉందంటే అంటే చాలా బాగుంది. అండ్ దీని స్మెల్ అయితే ఇంకా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా అప్లై చేసి చూడండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ని వాడాలి అనుకుంటున్నారా? ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో నియర్ బై స్టోర్లలో కూడా దొరుకుతున్నాయి. అండ్ మన మమా ఎర్త్ యాప్లో కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే ఏంజెల్ 2023 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తారో వాళ్ళకి 20% డిస్కౌంట్ ఉంది మమా ఎర్త్ యాప్లో అండ్ వెబ్సైట్లో. ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేట్ అనే స్కీమ్లో మనం తీసుకున్న ఎవ్రీ ఆర్డర్ కి వాళ్ళు ఒక ట్రీ ప్లాన్ క్రియేట్ చేస్తున్నారు. 2025 కల్లా 1 మిలియన్ ట్రీ అవ్వాలని మెయిన్ ఎయిమ్తో వాళ్ళ ఎయిమ్కి మనం కూడా విష్ చేద్దాం ఫ్రెండ్స్. మమా ఎర్త్ వల్ల లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్ షాంపూ వాడి చెప్పండి #డాండ్రఫ్ ఫ్రీ న్యాచురల్లీ. కొంచెం దగ్గరికి రా. సో హాయ్ తియ్యి నేను ఒక్కనేనా నువ్వు తీయాలి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో మ్యాటర్ ఏంటి అంటే, ఏం వీడియో చేద్దాం రాజు అన్ని, మరి ఏదన్నా ఒక మంచి వీడియో చేద్దాము అని అన్నాను. మరి ఏంటో వీడియో చెప్పు అంది, సర్ప్రైజ్ అన్నాను. ఈవినింగ్ 12ంటికి చెప్తా నైట్ అన్నా. కట్ చేసి ఇప్పుడు నైట్ పోనేదిరా 12:05 అయ్యింది ఎగ్జాక్ట్గా.
స్ట్రీట్ ఫుడ్కి వెళ్దామని స్ట్రీట్ ఫుడ్కి తీసుకొచ్చాను. బట్ ఇక్కడ ఏదో కొంచెం షైగా ఏదో చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ మూలకి వెళ్ళాము, ఆ మూల నుంచి తిరిగి మళ్ళీ ఈ మూలకి వచ్చాము. బట్ మాట్లాడు. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఇట్లా వచ్చినాం ఈరోజు నైట్ అవుట్ చేద్దాం అనేసి. అంటే ఫస్ట్ టైం వచ్చినాం అన్నమాట. నైట్ టైం స్ట్రీట్ ఫుడ్ కి వచ్చినాము, ఎట్లుంటది ఏంది అని. కానీ గీడికి వచ్చినాక అర్థమైంది మేము వీడియో అసలు తీస్తామా మీకు చూపిస్తామా లేదా అనేసి. ఎందుకో చిన్న షై ఫీల్ మొదలెట్టారు. చిన్న షై ఫీల్ అయితే వచ్చేసింది నాకు. ఎందుకంటే అందరూ చూస్తున్నారు, వాళ్ళు తినేటప్పుడు మనం వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ వీడియో అంటే అది ఎలా ఉంటుంది. ఆశ ఏదేం మాట్లాడట్లేదు. షాక్ అయ్యావా? సర్ప్రైజ్ 12కి సర్ప్రైజ్ అన్నాను, దెబ్బతో షాక్ అయిపోయింది. ఇది విజయవంతంగా ఈరోజు మాట ఇచ్చాను కాబట్టి స్ట్రీట్ ఫుడ్కి తీసుకొస్తానని స్ట్రీట్ ఫుడ్కి అయితే తీసుకొచ్చాను. ఒక మగాడిగా, ఒక తోడు నీడగా ఉండే ఒక దివ్య సూచికలాగా నా మాట అయితే నెరవేరింది. బట్ ఎనీహో ఏదైనా ఆర్టిస్ట్ అంటే సిగ్గుపడకూడదు కాబట్టి సో మేమైతే స్ట్రీట్ ఫుడ్ అయితే మొత్తం చేస్తాము. చాలా వరకు అన్నీ ఉన్నాయి. సో ఈరోజు ఆశకి ఏమేమి కావాలో అన్నీ అయితే నేను తీసుకుంటాను. ఓకేనా? మమ్మల్ని ఫాలో అయిపో. ఈరోజు ఎవరు చూసినా ఏం చేసినా ఇంత మాస్క్ తొడిగేగా ఫస్ట్ నీకు ఏం కావాలి? ప్రేమ. ప్రేమ ఇక్కడ త్వరగా చెప్పు, ఏం కావాలి చెప్పు. నాకు ఇక్కడ తెలియదు ఏది బాగుంటుందో. సరే ఒక్కో షాప్ దగ్గరికి వెళ్దాం. బ్రో నువ్వు మమ్మల్ని ఫాలో అయిపో. ఇది కావాలా నీకు? అన్న ఏందన్న ఇది? నాకు తెలిసి బాబియా 12 వరకు ఉంటుందా? అలా 12 అయిపోయింది కదా, క్లోజా? ఇంకా క్లోజ్. మా గురించా? పోలీసులు కూడా ఆగమన్నారు మా గురించి. ప్లేట్ ఎంత? ప్లేటింగ్ ఎంత? ప్లేట్ ఒక్కటే 180 అంటే చికెన్ పీసులు ఎంత ఉంటాయి? అట్లా విత్ చికెన్ పీసెస్ మీ ప్రేమ ఇవ్వండి అమ్మ చాలు మాకు. అట్లనే ఒక బొగ్గు కూడా ఇవ్వండి అమ్మ, అది నిప్పుది చేతిలో పెడితే కావాలా వద్దా? నాకా? త్వరగా చెప్పు. ట్రై చేద్దామా? వద్దులే రాజు, ఇంకో ట్రై చేద్దాం. పోగొస్తుంది భయం. అది బార్బిక్యూ అంటే అలాగే ఉంటుంది. తెలుసు. ఇండస్ట్రియల్ ఇంటర్నేషనల్ హైవేస్ బ్రీడ్ లైక్ సమ్ ఆస్కార్ అవార్డుకి వెళ్తే తెలుసా నేను కూడా. సో కొన్ని రెడీ పెట్టి సో నేను 2 చెప్పాను నీకు. ఏంటి ఇవి వింగ్స్ చెప్పా. అవునా? వింగ్స్ కావాలా లాలీపాప్ కావాలా? నువ్వు ఏది ఇచ్చినా తిరుడే. వింగ్సే. విషమెత్తందా అయితే? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బొగ్గులు అమ్మ 2 ఇది తినేస్తుందమ్మ బొగ్గులు. లాలీపాప్స్ బాబోయ్. నీకు లాలీపాప్ వింగ్సా? వింగ్స్ రెడీ చేసి ఉంటారా? వస్తాం మళ్ళీ. తింటాం ఇక్కడికి వచ్చి. సో తేరే నషా సెల్ఫీ రండి. ఆశా అక్కడ లైట్లు అమ్ముతున్నారు, అక్కడికి వెళ్దామా? ఎందుకు లైట్లు? ఎందుకు? మనకి తిండి కోసం లైటింగ్ కొడదామని. నాకెందుకు? అందరు కొట్టు, ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ. చెప్పు ఏం కావాలి? నీకు అలవాటే కదా. ఇయర్ రింగ్స్ ఉంటావా రాజు? ఇయర్ రింగ్స్ నైట్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చి ఇయర్ రింగ్స్ కొని పనిలో పని. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఇది ట్రై చేద్దాం. కొబ్బరి బొండల్లా అదేంటి ఏమో ఉన్నాయి. కొబ్బరి బొండంలో అదొట్టి కదా క్లోజ్ అంట. క్లోజ్ అయిపోయి. సో ఆశా నీకు అద్భుతమైన గిఫ్ట్ కొనాలనుకుంటున్నాను ఇప్పుడు నేను. ఏంటిది అది? సో ఫ్రెండ్స్ నేను ఆశకు ఒక అద్భుతమైన గిఫ్ట్ కొనాలనుకుంటున్నాను. అమ్మా ఒక కుర్కురే ప్యాకెట్ ఇవ్వా? మూంగ్ దాల్ ఇవ్వ ఒకటి. ఏంది మూంగ్ దాల్? మూంగ్ దాల్ అమ్మా. ఫోటోనా? వస్తాను. నేను ఆశకి ఒక గిఫ్ట్ కొంటున్నాను. దొరికాయా నాకు? నైట్ ఇది ఎంత బాగుంటుంది అనుకున్నా. ఎంత డబ్బులు నువ్వే ఇచ్చుకో. నువ్వు కొనుమన్నా ఇది? డబ్బులు నేను కొనుమని చెప్పలే. డబ్బులు ఇచ్చేసా. డబ్బులు
బుగ్గ చేసిండు నన్ను. డబ్బులు ఇస్తుందా త్వరగా? అక్కడ గట్టిగానే తెచ్చింది ఇవాళ మొత్తం. ఇక నేను ఇస్తాను. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. సారీ అమ్మ మగాళ్ళందరూ పిచ్చోళ్ళు ఎంతమంది నేనే ఇచ్చే వచ్చేటప్పుడు పట్టుకోమని. లేదమ్మా నేనే వచ్చేటప్పుడు ఇచ్చాడు మళ్ళీ ఉంచుకో. ఇక ఎట్లా నా చేతనే కదా కనిపించేది. ఓ కొడుక క్లోజింగ్ టైం కి వచ్చినాము ఫ్రెండ్స్. మొత్తానికి స్ట్రీట్ ఫుడ్ కి అయితే వచ్చాము. బట్ ఈరోజు క్లోజింగ్ టైం అనుకుంటా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఐ థింక్ మేము ఫస్ట్ టైం రావడం వల్ల క్లోజింగ్ టైం అయిపోయింది. మ్యాక్స్ రాజు పైసలు దొరికినాయి. ఏడ్చా ఈ జేబులో పెట్టుకో. ఈయనే అమ్మా అయిపోయింది. ఇంకేడకు నువ్వు వెళ్ళేది. షాప్ బంద్, లైట్ బంద్, వీడియో కూడా బంద్. సో మేము ఇప్పుడైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం, కానీ లేట్ అయింది నా వల్లే. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ప్లాన్ వేరే దగ్గర షిఫ్ట్ అవుతుంది. సో చూద్దాము, వచ్చినందుకైనా ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి కదా. ఏం తినకుండా వెళ్తే మరి కడుపు ఒప్పుకోదు. ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్దా? ఐస్ క్రీమ్ తింటా? నువ్వు తింటావు ఐస్ క్రీమ్? నేను తిన్నా, నువ్వు తింటావా? డూ యూ వాంట్ ఐస్ క్రీమ్? తింటా. ఏది సర్ప్రైజ్? సర్ప్రైజ్ నైట్ అయితే షాపులు క్లోజ్ చేసేస్తున్నాను కదా, అదే సర్ప్రైజ్ అంటే. ఫ్రెండ్స్ మొన్నటి వీడియోలో నేను లాస్ట్ బుక్ చేసిండు కదా, కనీసం ఈసారి సర్ప్రైజ్ ఇస్తా, మంచి ఇస్తా అన్నాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ మొత్తం ఫ్లాప్ అయింది. ఇచ్చా సర్ప్రైజ్. మరి ఇదే సర్ప్రైజ్. వీడియో క్లోజ్ చేసి క్లోజింగ్ టైం కి వచ్చినాము, నా వల్ల లేట్ అయింది బేసిక్. ఇది యూట్యూబ్ సార్, చెప్పాను కదా నీకు సర్ప్రైజ్. ఇదే సర్ప్రైజ్, క్లోజింగ్ టైమే సర్ప్రైజ్. బట్ ఫ్రెండ్స్ బట్ కాకపోతే లేట్గా వస్తే కొంచెం ఎవరు ఉంటారు కదా, వీడియో కొంచెం మంచిగా చేయొచ్చని తెలుస్తూ లేట్గా వచ్చాము. నా వల్ల లేట్ అయింది ఫ్రెండ్స్. కట్ చేస్తే లేట్ అయ్యింది. షాపులన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. హాయ్ షాపులన్నీ క్లోజ్ అయిపోయింది. 12 అయితే క్లోజ్ అయిపోతాయా? ఎన్నింటికి స్టార్ట్ అవుతాయి? 6 స్టార్ట్ అవుతుందా అన్న? లైట్ అయితే దమ్ముంటే. సో ఎవరైతే నైట్ వచ్చి స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అయితే 12 వరకు ఉంటాయి మ్యాక్స్. సో ఎవరు 12 తర్వాత వస్తే ఇక ఏం లేదు, మా లెక్క అయిపోతుంది. ఐస్ క్రీమ్ ఒక ఐస్ క్రీమ్. అయ్యో ఐస్ క్రీమ్ కూడా ఒక ఐస్ క్రీమ్. ఒక్క ఐస్ క్రీమ్ కూడా దొరకలేదు. అయ్యయ్యో భగవంతుడా. వస్తుంది. సర్ప్రైజ్ ఇచ్చా, సర్ప్రైజ్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చిందా? ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని మాట్లాడేలా ఐస్ క్రీమ్ బండి కూడా వెళ్ళిపోయింది. నేను ముఖం చూడండి ఒకసారి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కుట్టారు? తట్టుకోవడం కాదే, కానీ నీకు ఇంకో సర్ప్రైజ్ ఇప్పుడే, రేపు కాదు ఇప్పుడే ఇంకో సర్ప్రైజ్ ఇస్తా. బేసిక్గా నేను ఇంటికి పోతున్నా, నీతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం. నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు. ఏంటిది అది చెప్పు. బళ్ళన్నీ వెళ్ళిపోతాయి కదా, చెత్త అంతా నువ్వే ఆడాలి. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏం లేదు, బట్ అది ఇంకో సర్ప్రైజ్ ఇస్తాను, ఫాలో. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అందలేదు, ఈడే పడుతుండు. నేను ఎటు వెళ్తే అటే వెళ్తుంది ఫ్రెండ్స్. అంత సీన్ లేదు, అంత లేదు. మరి రాజుయే ఆంటీ ఎటు పోతే అటే పోతుండు. మొత్తానికి సాధించా. హైదరాబాద్ లో అంటే విచిత్రంగా 1 గంటకు తింటూ ఉంటారా? నీకు ఆకలేస్తున్నారా? ఆసియా ఏం కావాలి చెప్పు ఇప్పుడు.
వేడివేడిగా. ఫుడ్ ఈజ్ యువర్స్. టేక్ దిస్. సంబడి అల్లం చట్నీ, టమాటా చట్నీ, ఎసరపురుగులన్నా బాగుంటానా, మైసూర్ బాజా, దోశ, బిల్. నీకేం కావాలంటే తీసుకో. దోశ కావాలి, బిల్లు నీకు. బాబోయ్ ఎలా ఉందో చూడండి. అన్న దోశ ఎగ్ దోశ, నార్మల్ దోశ. ఎగ్ వద్దులే, ఎగ్ తిను. నాకు కారం దోశ. నువ్వు ఎగ్ దోశ. అరే నీకు ఎగ్ దోశ. ఎగ్ తినా మండే కాదు, ట్యూస్డే 12:40. 12 అయిపోతా ట్యూస్డే. 1 అవుతుంది అయినేసే లోపు. నీకేం దోశ? కారం దోశ. కారం దోశ. నీకు ఎగ్ దోశరా? సోమవారం చేస్తావు నువ్వు? చేస్తావా? నువ్వే వారం. నువ్వేం తింటావు? నువ్వు తింటే అలా చూస్తూ. తుంటే కాదు, తింటే. వేసేసాడు, బాగా వేసేసాడు. తింటే చాలా కడుపు నిండు. గదేం కాదు ఫ్రెండ్స్, డైట్ చేస్తున్నా అందుకే తింటలేడు ఈ మనిషి. సోల్వి చెప్పుంటే ఫస్ట్ చెప్తాడు. స్ట్రీట్ ఫుడ్ గా వెళ్తే స్ట్రీట్ ఫుడ్ అయింది. నేను దోశ తిన్నాక వేడి చాయ్ తాగుతా. నైట్ నాకు ఇందాక 6:30 ఆ టైంకి ఫోన్ చేసింది ఆసియా. అది అన్న తినాలా వద్దా అని చెప్పింది. ఏం తినకు నువ్వు, ఈరోజు స్ట్రీట్ ఫుడ్ లో అదిరిపోతే ఫుడ్ అన్నాను. అది చేస్తే 1 గంట అయింది. వెళ్ళేసరికి పోలీస్ బాబాయ్లు వచ్చేసేమో మూసేయండి అన్నారు. మీ బాబాయ్లే వాళ్ళు. మా బాబాయ్ నీకు మాబాయ్. మూసేయండి అన్నారు. సో తీరా క్లోజ్ చేసేసి ఎలా అయినా నీకు ఈ 1 గంట కదా, 2 అయినా సరే 4 అయినా నీకు టిఫిన్ ఇప్పిస్తా అన్నాను. ఫుడ్ నీకు ఫుడ్ ఏ టైం అయినా తింటే అరగొద్దా? అరగొద్దా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరగాలి కదా, అరగొద్దా? ఏంది ఇవన్నీ? చాలా స్మార్ట్ ఉన్నారా? ఒరిజినల్ గా స్మార్ట్ ఉంటా. లైటింగ్ అట్లా స్మార్ట్. ఇక ఆగడే నిజంగా స్మార్ట్. కొంచెం బ్లాక్ గా ఇక్కడ స్మార్ట్ ఉన్నాను. లైట్ బాగుంది. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. స్మార్ట్ మోడల్ అంటే స్మార్ట్ గా మాట్లాడుతున్నావు అని అన్నాడు తెలుసు. అది మనిషిని కూడా స్మార్ట్ ఉన్నాను. అదేలే ఇక అందంగా ఉన్నది ఆగవిగా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆర్డర్ ఇచ్చాం దోశలు. బట్ ఏదో ఒక రోజు మళ్ళీ అయితే స్ట్రీట్ ఫుడ్ అయితే మొత్తం చెయ్యాలి ఒక వీడియో. బట్ ఈ రోజు అయితే టేస్ట్ చేయాలి ఏమేమి బాగుంటాయి అని. ఈ రోజు అయితే కొంచెం నీకు విషయం తెలుసా, అక్కడ మనం చికెన్ ఆర్డర్ ఇచ్చాం వింగ్స్. వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు, మనం డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వలే, డబ్బులు ఇస్తే బాధపడాలి. మొత్తానికి పిల్లలకి ఒక్కటి తినొచ్చు నువ్వు. అదే కనుక నాకు ఫోన్ చేసినప్పుడు నువ్వు తినేసి ఉంటే నువ్వు ఇది మిస్ అయ్యేదాన్ని తెలుసా. నువ్వు ఇది తినాలని నైట్ తినొద్దని చెప్పాను. ఫోన్లే ఎలా ఉంది? బాగుంది. తింటావా? నాకు తిను. ఒక్కటే ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కామెడీ. నిజంగా ఈసారి నిజంగా నాకు ఈసారి నిజంగా వద్దు, అబద్ధంగా వద్దు. వాటర్ బాటిల్ కావాలా? బాగుందారా? తింటా అన్నను అయిపోయినాక. చాలా బాగుంది. నైట్ టైంలో అంటే తెలియని ఫీలింగ్ వస్తుంది కదా. మార్నింగ్ తింటే అంత టేస్ట్ అనిపించదు నాకు తెలుసు. మేడంకి తినేటప్పుడు ఇబ్బంది పడకుండా వాటర్ బాటిల్ కూడా తీసుకోండి. ఇంకేనా కావాలా మేడం? మేడం సార్, మేడం అంతే. కానీ మన ఊర్లో అయితే మ్యాక్స్ ఈ టైంకి తిరుగుతాం ఊళ్ళలో.
ఇంటికి తినేసి 9-10 కల్లా పడుకుని పోతారు. బట్ హైదరాబాద్ స్పెషల్ ఇది. ఎక్కువగా నైట్ 12, 11, 1 గంట 2 వరకు కూడా తింటారు. అది హైదరాబాద్ స్పెషల్. సో ఇంత లేట్గా తింటే నాకు తెలిసి హెల్త్కి కొంచెం ఇబ్బంది కదా. కల్చర్ ఈజ్ మోడల్ ఈజ్ డెవలప్మెంట్ ఎన్హాన్స్మెంట్ సిటీ డెవలప్మెంట్స్ ఏరియాస్. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇంకా కావాలా చెప్పనా? ఇంకా ఇది తిన్నాక వేడివేడిగా చాయ్ తాగుతా. చాయ్ నీ కోసం చేశాడు అనుకున్నాను. ఉన్నదాగో ఇదన్నీ చూసేసింది. నేను పిల్లలకు కలిసి వస్తుంది కదా అనుకున్నాను. పెద్ద ప్లానింగే. అసలు నువ్వు అది మిస్ అయినా కూడా ఇది తిన్నా చూడు చాలు. ఎలా ఉంది? స్పైసీగా. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఫ్రెండ్స్, పెద్దమ్మ తల్లి గుడి దగ్గర నైట్ ఈ టైంకి మంచి మంచి వేడి వేడి దోశలు ఇస్తారు. ఎగ్ దోశ, కారం దోశ చాలా. ఇందులో టమాటా చట్నీ ఇచ్చారు. త్వరలో ఆసియా కూడా రెస్టారెంట్ పెట్టబోతుంది. చిన్న బండి అంతే. ఏఎన్ రెస్టారెంట్ అని ఓపెన్ చేస్తుంది. ఆసియన్ ఒకరోజు రెస్టారెంట్ అని. సో అందులో నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. కాకపోతే మనం తినలేమంతే, ఎందుకంటే అదే వండుతుంది అంతా. నిజంగా చెప్పు, నేను మంచిగా వండానా? తిరుపతి ఆసియా వండిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా తింటాం. అంత బాగుంది. నేను ఇప్పటిదాకా మా ఇంట్లో ఏం వండలే. నేనైతే అందరూ కొడతాను. మొన్న నేను వండిన వీడియోలకి ఫ్యాన్స్, ఫాలోయింగ్, క్రేజ్, ఇట్స్ లాట్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. మేము చెప్పుతుంటే నువ్వు వండినావు. అయితే ఆ క్రెడిట్ అంటే బాగాలేదని చెప్పబోతున్నాను. చట్నీ ఎదరపల్లి లేకపోయినా ఒక్కొక్క లాగి తింటారు. క్రికెట్ బాల్ కట్టడం వెళ్తే పళ్ళ మీద వేసేటట్టు బాల్ పళ్ళు ఊడిపోయి చేతిలోకి వచ్చేసి. క్రికెట్ బాల్ కాదు, ఆ స్టోరీ తర్వాత చెప్తా ఫ్రెండ్స్. పన్నెట్లు తిరిగిందో. అరే ఇంకోటి బాండ్ వేసుకుంటావా? బాండ్ వేసుకోరా? అడిగి అప్పుడే కడుపు నిండిపోయినట్టుంది. నీకు ఇంకేమైనా కావాలా? ప్రేమ కావాలా? వాటర్. ఓం బేరా ఎనకో కోయిలా నేను తమిళ్ పాటలు నేర్చుకున్నాను. తమిళ్ సింగింగ్కి వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ నుంచి. నేను వద్దు బాబు, సీరియస్ గా. నీకు తమిళ్ వచ్చా? ఆస్కార్ లాగా భాస్కర్ అవార్డు ఏదైనా సాధిస్తాను నేను. నా జుట్టు తీయవా? ఈ ఆడలతో ఇది టూ మచ్ టార్చర్ తెలుసా. కావాలనే ఎదరక ఫంకో అంటారు, అది చేస్తారు. మళ్ళీ ఇలా తింటున్నప్పుడు వెనకతి ఎదరకతి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇండియన్ కల్చర్ ఇస్ ఫ్రెండ్స్. నేను అర్థం జన్ముంటే రాజు అమ్మాయి లెక్క కొట్టాలి, నేను అబ్బాయి లెక్క కొట్టాలి. దేవుడా ఎక్కడనో గానీ ఇది మాత్రం జరగదు. అమ్మాయి లెక్క పుడితే మహేష్ బాబుకి ట్రెండ్ వేస్తాను వెళ్ళి. ఇప్పుడు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి అప్పుడు మహేష్ బాబు నాకు ఫ్లాట్ అవుతాడు. ఫ్లాట్ అయ్యి నాకు ఫ్లాట్ ఇస్తాడు. అప్పుడు ఆ ఫ్లాట్ అట్లా ఇస్తా. నేను కనుక అమ్మాయిని అయితే హీరోయిన్, ముంబై హీరోయిన్ సన్నీ లియోన్ అయిపోతా. సన్నీ లియోన్ అయిపోయి ముంబై మొత్తం షేక్ ఇస్తా. అయిపోయిందా? ఇంకా కావాలా? వద్దు. బిల్లు కడతావా కట్టేయాలా? కట్టు. నా బ్యాగ్ లోకి వెళ్ళి తీసు. నీ బ్యాగ్ లోకి వెళ్ళి తీసంటే నా డబ్బులే కదా. అంతే అంత నిజమే. ఎల్లక్క చక్క అక్క అంటానా? ఎల్లక్క అంటున్నా. మిగిలిన ఏమన్నా నేను 14,000 ఇచ్చానవే. నేను 14,000 ఇచ్చిన. పోలే, నీ డబ్బులు వేరు నా డబ్బులు వేరే. చెప్పు, నాయి నీ కాదా నీ నాయి కాదా? ఇది నచ్చింది. ఇది పద్ధతి అంటే మనయేనా? నీ నాయే నాయన ఇయ్యనా?
నీయేరా డబ్బులు నాయి వేరు నీ వేరా చెప్పు సరే రేపు పొద్దున్న ఇస్తాలే ఉంచుకో వద్దులే లోపల పెట్టేస్తాను ఉంచుకో ఎలా పెట్టాలా జేబులో పెట్టుకో తర్వాత మళ్ళీ అడుగుతా బాబాయ్ చదవదావా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను దోశ తిన్నా మస్తు ఉంది స్ట్రీట్ ఫుడ్ అని చెప్పిండు మొత్తం ఫెయిల్ అయింది ఈ రోజు కూడా ఫెయిల్ అయినా తినిపించాను కదా ఒకటే దోశ తిన్నా సర్లే అన్ని రేపు ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుంటా సో ఈ రోజు అయితే ఈ వ్లాగ్ స్ట్రీట్ ఫుడ్ కి తీసుకెళ్ళనా హాట్ ఫుడ్ కి తీసుకెళ్ళనా కాదు నీ కడుపు నింపానా లేదు అది కాదు నీ కడుపు ఖాళీగా ఉంచను 9 నెలలు మోపిస్తాను ఏదోటి ఉంచుతానని చెప్తున్నాను అర్థమైనా స్ట్రీట్ ఫుడ్ మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం మిస్ కాకుండా నేను చూసుకుంటాను ఓకేనా సరే నెక్స్ట్ టైం మిస్ కాకుండా చూసుకుంటా అన్నాడు చూద్దాము సో ఫ్రెండ్ మీరైతే స్ట్రీట్ ఫుడ్ కి వచ్చి ఇట్లా ఎంజాయ్ చేయాలనుకుంటే అంటే మా లెక్క కాదు మీరు వచ్చి ఇంకా మంచి అన్ని టేస్ట్ చేసి సో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈవినింగ్ 6 నుంచి 12 వరకు ఉంటది కొంచెం మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ అక్కడికి వచ్చి కొంచెం ఫ్రెండ్స్ తో వచ్చి చిల్లు కాండి అందరూ ఓకేనా సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది సో మేమైతే స్ట్రీట్ ఫుడ్ మొత్తం చూపించి ఎంజాయ్ చేస్తూ నేనైతే ఫస్ట్ టైం వచ్చిన నైట్ గుర్తుపడితే ఎలా ఉంటది ఏంది అదంతా చేద్దాం అనుకున్నాము బట్ స్టార్టింగ్ లో గుర్తుపడుతుంటే హ్యాపీ అనిపిస్తుంది అలాగే వీడియో చేయడం కొంచెం అయింది బట్ ఆర్టిస్ట్ నాకు అన్ని చేయాలని మళ్ళీ మేము చేద్దాం అనుకునే లోపు ఆ పోలీసులు రావడం అది ఫ్రెండ్స్ ఉంటే గుంపు ఉంటే ఏదైనా చేయొచ్చు ఫస్ట్ టైం 12కి క్లోజ్ చేసేస్తారనే విషయం తెలియదు బట్ ఈసారి ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం మిస్ కాకుండా అయితే చేస్తాము సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్